అయితే ఆ పోర్ట్లోంచి సరుకులు వెళ్ళటానికి రావటానికి కొనుగోలు చేసి దారి నిమిత్తం రైల్వే ట్రాక్ నిర్మాణం నిమిత్తం కొనుగోలు చేసినటువంటి ఎకరా 60 లక్షల నుంచి 70 లక్షల రూపాయలతో కొనుగోలు చేసినటువంటి ఆ భూమి మొత్తాన్ని అంటే పోతేపల్లి పిల్లారిశెట్టిపాలెం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూమి మొత్తాన్ని కూడా నిర్లజ్జగా నిర్భయంగా ఆ కొనుగోలు చేసినటువంటి 60-70 లక్షలు పెట్టి కొనుగోలు చేసినటువంటి పోర్టు రేపు పోర్టుకి లారీలు రావాలి కదా, వెళ్ళాలి కదా, రోడ్డు వేస్తారు కదా, రేపో మాప అనే పాపభీతి కూడా లేకుండా, అయ్యో మనూరు బాగుపడుతుంది కదా అనేటువంటి ఇంత ఇసుమంతైన ఆలోచన కూడా లేకుండా అది మొత్తం తగ్గుతున్నారు. అలాగే కోలాడితిప్ప కోన ప్రాంతంలో అసైన్మెంట్ భూములు మొత్తాన్ని కూడా అడ్డగోలుగా మట్టిని తరలించుకున్న పరిస్థితి. ఇక్కడ ఏ ఒక్క బొచ్చెడి మట్టి కూడా ప్రభుత్వ కార్యక్రమానికి ఒక్కదానికి కూడా లేదు. మొత్తం ప్రైవేటు వ్యక్తులకి పామరు దాటి ఉయ్యూరు దగ్గర నుంచి లేదా గుడివాడ లోపు కానీ లేదా ఇటు బంటుమిల్లి ఏరియాకి కానీ ఈ చల్లపల్లి ఏరియా ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎవడం మెరకతోలాలన్నా కాంట్రాక్ట్ వీళ్ళే. ఇదే మట్టి ఈ ముడా భూముల్లో మట్టి, లేకపోతే పోర్టుకి వేసే రోడ్లో మట్టి, లేదా అసైన్మెంట్ భూముల్లో మట్టి, సముద్రపు అంచులో మట్టి, ఈ మొత్తం కూడా లూటీ చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇద్దరు ఎంఆర్ఓలు ఉన్నారు, ఒక్కడ కూడా కాదు, ఇద్దరు ఎంఆర్ఓలు ఉన్నారు. ఇద్దరికి కళ్ళ ముందు అంతా తెలుస్తుంది, అంతా చూస్తున్నారు. ఒక విలేకరు గారు వెళ్ళి అడిగాడు, సరే రేపు ఏదైనా ప్రమాదం అవుద్ది కదా ఇవన్నీ అని చెప్పాను. ఎవడో చెప్పుకుంటారా, చెప్తే కలెక్టర్ గారికి చెప్పుకుంటారు, అంతే కదా. ఏం చేస్తాడు కలెక్టర్, ఏం చేస్తాడు, నాకు మంత్రి ఉన్నాడని చెప్పని ఎంఆర్ఓలు మాట్లాడుతున్నారు. మరీ ప్రత్యేకించి ఉత్తరపు ఎంఆర్ఓ బందర్ నార్త్ తహసీల్దార్ బరి తెగించేసి ఉన్నాడు. ఏం చేస్తాడు కలెక్టర్, చెప్తే కలెక్టర్ నన్ను చేస్తాడేంటి, నాకు మంత్రి ఉన్నాడు, నన్ను చూసుకుంటాడు, నా మీద ఏక వాళ్ళదు నా మీద అని చెప్పని బరి తెగించి మాట్లాడుతున్నాడు. కనీసం ఇదివరకు పేపర్లో రాస్తే ఏదన్నా అంటే రైతు పొలాల్లోంచి అన్న మట్టి వెళ్తుంటే పేపర్లో రాస్తే ఆ వారం రోజుల్లో 10 రోజుల్లో ఎంఆర్ఓలు వెళ్ళి దబాయించి పట్టుకుని అరెస్ట్ చేయడం, సీజ్ చేయడం జరిగేది. మీకు తెలిసి ఎవడన్నా అధికార పార్టీ అనుమతి లేకుండా ఎవడన్నా పొలంలోంచి మట్టి తేలితే సీజ్ చేసిన పరిస్థితి తప్పితే ఈ ప్రభుత్వ భూముల్లోంచి, సముద్రంలోంచి, లేదా ముడా భూముల్లోంచి, ఆఖరికి పోర్ట్లో డ్రెడ్జింగ్ చేసిన మట్టి కూడా బయటకు అమ్ముకునేటువంటి కక్కుర్తి నాయకులు ఇవాళ బయలుదేరారు. మీరు చూడండి, పగలు రాత్రి తేడా లేదు. మీరు పోర్టుకి వెళ్ళే మార్గం, బీచ్ రోడ్లో పోర్టుకి వెళ్ళే రోడ్డు దగ్గర ఉంచుంటే ట్రాక్టర్లు, లారీలు మట్టితో వెళ్ళిపోతూ ఉంటాయి. ఏంటంటే మంత్రి గారు అబ్బాయి అంటున్నారు, ఎవడు మాట్లాడటానికి లేదు అధికారులు. పోర్టు వాడిని అడిగాం, ఏంట్రా మట్టి అమ్ముతున్నావు బయటకని, ఏం చేస్తాం సార్ మంత్రి గారు అబ్బాయి, మేమేం మాట్లాడలేమంటే. ఇది ఇంత నీచంగా ఈ రకమైనటువంటి అడ్డగోలుగా మట్టిని ఏ రకంగా దోచుకుంటున్నారో, ఏ ఊర్లో ఎవడు వ్యాపారం చేస్తున్నాడు మట్టితో, ఎవరెవరికి ఎంతెంత వాటాలు ఉన్నాయి, ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో ప్రతిదీ కూడా కాగితం పెట్టి మొత్తం అన్ని జిల్లాలో ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో విలేజ్ వైజ్గా జరుగుతున్నటువంటి పాపాలను కానీ ఇవన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వటం జరిగింది. ఒక నిజాయితీ గల అధికారిగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఆయన గురించి ఖచ్చితంగా ఈ మట్టి దోపిడీని నిర్లజ్జగా, నిర్భయంగా రెవెన్యూ అంటే ఎంఆర్ఓలు కానీ వీళ్ళందరూ కూడా కలిసిపోయి చేస్తున్నటువంటి ఈ తప్పుడు వ్యాపారాన్ని అరికట్టమని రిక్వెస్ట్ చేశాం. ఆయన గట్టిగా కోరాం, తప్పకుండా నేను చర్యలు తీసుకుంటానని చెప్పి నేను చెప్పడం జరిగింది.